మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవనం సాగించే హక్కు కల్పించిందని అన్నారు. కుల, మత, జాతి, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు. ఎందరో మేధావుల శ్రమతో రాజ్యాంగం ఏర్పడింది. దేశ పౌరులకి రాజ్యాంగం అనే హక్కులు కల్పించిందని తెలిపారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారము. భారతదేశాన్ని 300 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ రాజ్యానికి సంబంధించిన విధి విధానాలను, రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అమలుపరచడం జరిగింది. బాపూజీ గారు మరియు ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగం వల్ల మరి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని, మనకంటూ కొన్ని విధి విధానాలను రూపొందించుకొని ఈ దేశంలో ప్రతి వాళ్లకు స్వాతంత్ర ఫలాలు అందించాలని, సమానత్వాన్ని అందించాలని పెద్దలు నిర్ణయించుకొని మరి మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని రూపొందించాలని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వంలో ఆ కమిటీ మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని మరి నవంబర్ 26, 1949లో వాళ్ళు అమలు చేయడానికి తీర్మానించుకున్నారు. కానీ దాన్ని మాత్రం అమలు చేసింది మాత్రము 26 జనవరి 1950 నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న మన రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంది. ఎందుకనంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలైనా వాటి కేంద్రీకృతమైన అధికారాలు ఉండడం వల్ల కొన్ని విధాలుగా వాళ్ళ రాజ్యాలను రచించుకోవడం జరిగింది. కానీ మన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినప్పుడు మరి ఇక్కడ లౌకికవాదాన్ని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని అన్ని మతాల, అన్ని కులాల ప్రజలందరికీ సమానత్వాన్ని లభించాలనే ఉద్దేశం కొద్దీ మన రాజ్యాంగాన్ని రూపొందించబడింది. దీనికి మరి బ్రిటిష్ రాజ్యాంగాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని, రష్యా రాజ్యాంగాన్ని ఈ మూడింటికి క్షుణ్ణంగా పరిశీలించి ఏ రాజ్యాంగంలో అయితే ఏది బాగున్నాయో, ఏ రాజ్యాంగంలో ఉన్న నియమాలు మన భారతదేశ పౌరులందరికీ న్యాయం చేస్తాయి, లాభం చేస్తాయని ఆలోచించుకున్నారో వాటన్నిటిని సేకరించి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆ రోజు పెద్దలు అంబేద్కర్ గారు సమర్పించడం జరిగింది. ఈ రాజ్యాంగంలో విశిష్టత ఏంటంటే ఇది ఒకే ఒక రాజ్యాంగం, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే ఒక రాజ్యాంగం. అది కూడా ఒక రాయబడ్డ రాజ్యాంగం. కొన్ని దేశాలలో రాయబడిన రాజ్యాంగాలు లేవు, కానీ మన భారతదేశానికి ఇది రాయబడ్డ రాజ్యాంగం ఉంది. ఎందుకంటే నిర్దిష్టమైన ఏదైతే ఆలోచనలు ఉన్నాయో నిర్దిష్టమైన ప్రమాణాలతో దీన్ని రూపొందించినారు కాబట్టి ప్రజలందరికీ దీని ఫలితాలు అందుతాయనే ఉద్దేశం కొద్దీ రచించబడ్డారు. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని ఫెడరల్ యూనిట్స్ ఉన్నాయి, కొన్ని యూనిటరీ అంటే కేంద్రీకృతమైన విధానాలు కొన్ని ఉన్నాయి. రాజ్యాలకు విభజించి మరి వాళ్ళకు కూడా కొన్ని అధికారాలు సంక్రమించడం జరిగింది. దీన్నే ఫెడరల్ వ్యవస్థ అది యూనిటరీ వ్యవస్థ రెండు విధాలుగా ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థ లోపల రాజ్యాలన్నిటి అంటే స్టేట్లకు అన్నిటికీ 10 అధికారాలు ఇస్తూ వాళ్ళకు కొన్ని పవర్లు ఇచ్చు మిగతా అధికారాలన్నీ మాత్రం కేంద్రం తన వద్ద ఉంచుకుంటుంది. అదే యూనిటరీ సిద్ధాంతం అయితే మొత్తం రాజ్యాంగానికి సంబంధించిన అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉంచుకుంటుంది. కానీ మన దేశంలో మన రాజ్యాంగం ఏంటంటే ఇటు రాష్ట్రాలకు అధికారం ఇస్తూనే కేంద్రం తన పెత్తనాన్ని కొనసాగించే విధంగా మరి దీన్ని రూపొందించబడ్డది. ఇప్పుడు ఫెడరల్ అంటే మన రాష్ట్రాలకు సంబంధించిన మట్టుకు మరి వ్యవసాయం కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఇటువంటి విషయాలలో స్టేట్లు వాళ్ళ పాలసీలను అమలు చేసుకోవచ్చు. కానీ మిగతా విషయాల్లో కేంద్రం అనేది పెత్తనం ఉంటుంది. ఇప్పుడు డిఫెన్సే అనుకోండి, సెంట్రల్ ఎక్సైజ్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, రిపబ్లిక్ ఇన్వెంటరీస్ అనుకోండి, ఇలాంటి వాటి అన్నిటి కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఒక రాష్ట్రం లోపల బౌండరీస్ మార్చాలన్నా కేంద్రం మార్చాల్సిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా కూడా కేంద్రమే చేయాల్సి వచ్చింది కాబట్టి యూనిటరీ ఫెడరల్స్. ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న రాజ్యాంగం మన రాజ్యాంగం కాబట్టి ఇది చాలా విశిష్టమైన రాజ్యాంగం.